إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تعالى في القرآن المجيد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همده ونفخه ونفسه بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ప్రియ సోదర సోదరీమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడతలు, సర్వ ఆరాధనలు సర్వాన్ని సృష్టించి పాలించి పోషించే అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ప్రియ సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ సృష్టికి మాత్రమే కాదు మానవ జాతికి కూడా ఆయనే నిర్మాత. పూర్తి సృష్టిని అల్లాహ్ తబారక్ వ తఆలా సృష్టించిన తరువాత అందరికన్నా చివరిలో సృష్టి నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత చివరిలో అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించాడు. ఎందుకంటే సృష్టిలో కథానాయకుడు, సృష్టికి అల్లాహ్ ఎవరైతే ఖలీఫాగా చేశాడో కథానాయకుడు ఎప్పుడు కూడా చివరిలో వస్తాడు. ఈ సృష్టినంతా అల్లాహ్ మానవుని కొరకు పుట్టించాడు, మానవుణ్ణి తన ఆరాధన కోసం పుట్టించాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. కానీ ఈ సృష్టి దేన్నైతే మానవుణ్ణి అనుభవించడానికి అల్లాహ్ పుట్టించాడో ఈరోజు మానవ జాతి సృష్టికర్తని విడిచిపెట్టి ఆ సృష్టినే ఆరాధిస్తూ వాళ్ళు అపమార్గానికి గురై ఉన్నారు. మరి ఎప్పుడెప్పుడైతే ఈ విధంగా జరుగుతూ వచ్చిందో మానవులను సంస్కరించడానికి అల్లాహ్ తబారక్ వ తఆలా 1,24,000 మంది ప్రవక్తల్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ భూమిపై ఉద్భవింపచేశాడు. వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, సృష్టి తాళను కాదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ప్రవక్తల ఆగమనములో చిట్ట చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఇస్లాం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రారంభం కాలేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇస్లాం అనేది అంతమైంది. అంటే ఇస్లాం యొక్క బోధలు ఏవైతే అల్లాహ్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి కాలం నుండి ప్రారంభించాడో మానవుల కొరకు, ఆ ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలములో ఆ యొక్క ధర్మాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా పూర్తి చేశాడు. ఆ ధర్మాన్ని పూర్తి గావించడానికి వచ్చినటువంటి ప్రవక్త మాత్రమే. అయితే పూర్తి గావించడానికి వచ్చిన ప్రవక్తని మొట్టమొదటి వాడిగా ఈరోజు లోకం భావిస్తుంది. ఇది వారి అజ్ఞానం తప్ప మరేమీ కాదు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మానవ నిర్మాత, మానవులను ఆయన పుట్టించాడు. మానవుల్ని అతి ఉత్తమమైనటువంటి సృష్టిగా అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అభివర్ణించాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్, అంటే నేను నా సృష్టి రాసులన్నింటిలో కూడా అహ్సన్ అంటే అరబీ భాషలో, ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ అంటారు, మనం స్కూల్లో చదువుకొని ఉంటాం. అంటే దానికన్నా ఇంకో గొప్ప సృష్టి లేదు. హసన్ అంటే మంచి ఉత్తమమైన సృష్టి అని, అహసన్ అంటే
ఇంకా దానికన్నా ఉత్తమమైనది లేదు, అతి ఉత్తమమైనటువంటి సృష్టిగా చేసి మానవుని అల్లాహ్ పుట్టించాడు సోదరులారా. మరి అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ మానవుని యొక్క జీవితము స్వల్పమైనటువంటి ఈ జీవితాన్ని అల్లాహ్ ఇచ్చి మనకు ఈ భూమిపై పంపించాడు. అయితే ఈ యొక్క మానవుని యొక్క జీవితంలో మానవునికి భాగస్వామిగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఏం చేశాడంటే వేరే సృష్టి రాసులను అల్లాహ్ తబారక్ వ తఆలా అతని యొక్క భాగస్వామిక పెట్టకుండా అల్లాహ్ ఏం చేశాడు, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు. దీన్ని మనం సూర నిసా మొదటి వాక్యంలో, ఓ మానవులారా అల్లాహకు భయపడండి, ఎవరైతే మిమ్మల్ని ఒకే జీవి నుండి పుట్టించాడో, వఖలక మిన్హా జౌజహా, మరి అతనిలో నుండే అతని భార్యను అల్లాహ్ తబారక్ వ తఆలా పుట్టించాడు. అతనిలో నుండే అల్లాహ్ తబారక్ వ తఆలా అతని యొక్క భార్యను తీశాడు. అల్లాహ్ తలుచుకుంటే మట్టితో ఇంకొక బొమ్మను చేసి ఆమెకు హవా అని పేరు పెట్టి అల్లాహ్ తబారక్ వ తఆలా ఆమెలో కూడా ఆత్మను ఊది ఉండవచ్చు, కానీ అల్లాహ్ అలా చేయలేదు. అతనిలో నుండే ఆమెను పుట్టించాడు. ఎందుకంటే మానవుడు అర్థం చేసుకోవాలి, నా భార్య అంటే స్త్రీ అంటే నాలో సగభాగము, ఆమె నాలో నుండే వచ్చింది, ఆమె పరాయిది కాదు అన్న భావన మనిషి కలిగి ఉండాలి. ఒక వ్యక్తి స్త్రీ అంటే నాలో నుండి వచ్చిందే. అందుకనే ఎప్పుడైనా మన ఇంట్లో స్త్రీలతో భార్యలతో ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, అవును నేను నీ పక్కటముగు నుండే వచ్చాను అంటుంది, నేను నీలో నుండే కదా వచ్చాను అంటుంది. కాబట్టి సోదరులారా, ఈ అన్యోన్యమైనటువంటి ఈ సంబంధాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ఆకాశాలలో ఏర్పాటు చేశాడు. చూడండి ఎన్ని బాంధవ్యాలైతే ఉన్నాయో మానవునికి, అవన్నీ కూడా మానవుడు భూమిపై వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బాంధవ్యాలు మాత్రమే అవన్నీ కూడా. ఉదాహరణకు తల్లి తండ్రి అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంబంధం, ఆ తర్వాత సోదరులు సోదరీమణులు, అత్తయ్యలు మామయ్యలు, చిన్నాన్న పిన్నమ్మ, ఎన్ని అయితే సంబంధాలు ఉన్నాయో మానవ సంబంధాలు, అవన్నీ కూడా మానవుడు భూమిపైకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సంబంధాలే. కానీ ఒక్క భార్యాభర్తల సంబంధం మటుకు అల్లాహ్ ఆకాశాల్లోనే దాన్ని ఏర్పాటు చేశాడు. మనకు తెలుసు అల్లాహ్ తబారక్ వ తఆలా హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారిని పుట్టించి స్వర్గంలో విడిచిపెట్టిన తర్వాత ఆయన సర్వము ఉన్నా కూడా, స్వర్గ భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ ఆదం అలైహిస్సలాతు వస్సలాం ఒంటరితనాన్ని ఆయన నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి ఆయన ఫీల్ అవ్వడం ప్రారంభించాడు. అయ్యో నాకెవరు తోడు లేడు, సర్వం ఉన్నా కూడా ఏదో లోటు అతనికి కనిపించింది జీవితంలో. అప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయన ఒకసారి నిద్రించి లేచేటప్పటికి, అల్లాహ్కు సర్వం తెలిసినటువంటి వాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అల్లాహ్ ఏం చేశాడంటే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క పక్కటెముకను తీసి దానితో ఒక అందమైనటువంటి స్త్రీని అల్లాహ్ పుట్టించాడు. పరస్పరము ఆదం అలైహిస్సలాం వారు లేచి చూసేటప్పటికి ఒక అందమైన స్త్రీ అతని ముందు కూర్చొని ఉంది. ఆమె ఇతన్ని చూసి సంతోషపడింది, ఆదం అలైహిస్సలాం ఆమెను చూసి సంతోషపడ్డారు. అందుకే అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించాడు. హువల్లది, ఎవరైతే మానవుణ్ణి పుట్టించాడో మట్టితో పుట్టించి ఏం చేశాడు, ఆయన యొక్క భార్యను కూడా పుట్టించాడు. మరియు ఇద్దరి యొక్క హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను అల్లాహ్ తబారక్ వ తఆలా ఏర్పాటు చేశాడు సోదరులారా. కాబట్టి స్త్రీని చూడంగానే పురుషుని చూడంగానే స్త్రీకి మనసుకు చాలా ఆహ్లాదం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అయితే మానవుని యొక్క సృష్టిలో ఒక సృష్టి ధర్మం ఉంది. అంటే మానవునికి కోరికలు ఉంటాయి. మానవుని అల్లాహ్ తబారక్ వ తఆలా పుట్టించాడు, ఆదం అలైహిస్సలాంను పుట్టించాడు, హవ్వా అలైహిస్సలాంను పుట్టించి ఇద్దరిని కూడా అల్లాహ్ స్వర్గంలో విడిచిపెట్టాడు. కానీ వారికి వివాహం నికా అనేది చేయడం జరిగింది. మరి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారి ఇరువుడు కూడా వారి మధ్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వారికి పరస్పరం ఒకరిని చూడంగానే సంతోషం కలుగుతుంది. మగవారు స్త్రీకి అట్రాక్ట్ అయినంతగా ఇంకెవరికి కూడా అట్రాక్ట్ కారు. అలాగే స్త్రీలు కూడా మగవాడిని చూస్తే వాళ్ళు కూడా ఎక్కువగా
అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది వాళ్ళ ఫిత్రత్లోనే అల్లా పెట్టేశాడు. అల్లా తబారక్ వ తఆలా ఈ గుణాన్ని వాళ్ళలో పెట్టేశాడు అల్లా తబారక్ వ తఆలా. అయితే వారిద్దరి మధ్య సంబంధం ఎలా కలిగి ఉండాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇద్దరు ఇష్టపడే వారి మధ్య ఉత్తమమైనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది నికా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ నికా అనేటటువంటి బంధం ఏదైతే ఉందో దాన్ని ఖురాన్ గ్రంథంలో అల్లా తబారక్ వ తఆలా ఉఖ్దతున్ నికా అని చెప్పడం జరిగింది. అరబీ భాషలో ఉఖ్ద అంటే ముడివేయడాన్ని అంటారు. అంటే ఇద్దరికి కలిపి ముడివేయడం. ఎవరైనా పిల్లలు ఎవరానికి వచ్చి మాట వినకపోతే ఏమంటారు, వీడికి ఎక్కడో ఒకటి ముడి వేసేయండి అంటారు. ఎక్కడో ఒకటికి వీడికి ముడి వేసేస్తే, ముక్కుకు తాడు వేస్తే ఇక అక్కడ పడి ఉంటాడు, ఎక్కడికి వాడి ఇష్టం వచ్చినట్లు ఇంకా వాడు జీవితాన్ని గడపడు అని. కాబట్టి దీన్ని ఉఖ్దతు నికా అని ఖురాన్ గ్రంథమే చెప్తుంది సోదరులారా. అంటే ఒక బంధాన్ని కట్టిపడవేయడం, అదే నికా అనేటటువంటి బంధం. కాబట్టి స్త్రీ పురుషుల ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది నికాహ్ బంధము. మరి అదేవిధంగా స్త్రీ పురుషులిద్దరి మధ్యలో ఉన్నటువంటి నీచమైన బంధం ఏదైనా ఉంటే అది వ్యభిచారం సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం ధర్మము ఏమని చెప్తుందంటే, ఒక వ్యక్తి పరాయి స్త్రీతో ఎవరైనా కలుసుకుంటే, పరాయి స్త్రీతో ఏకాంతంలో కలుసుకుంటే ఒక వ్యక్తి, అతనితో పాటు మూడో వాడుగా శైతాన్ కూడా ఉంటారని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏకాంతంలో కలుసుకోవడం అంటే ఫోన్లో ఏకాంతంలో పరస్త్రీతో మాట్లాడడం కూడా ఏకాంతమే. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మేము ఇద్దరం కలుసుకోలేదండి, కానీ గంటలు రాత్రులు ఫోన్లతో పరస్త్రీలతో పరపురుషులతో మాట్లాడతామంటే ఇది కుదరదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది ఎక్కువైపోయింది. ఎన్నో బంధాలు తెగిపోతున్నాయి దీనివల్ల. ఎన్నో వివాహ బంధాలు వాళ్ళు నికా అయిన తర్వాత ఇటువంటి అక్రమ సంబంధాల వల్ల ఎంతోమంది విడాకులు తీసుకున్నటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి సోదరులారా. కాబట్టి ఉత్తమమైనటువంటి బంధము స్త్రీ పురుషుల మధ్యలో ఏదైనా ఉంది అంటే అది వివాహ బంధము. అదేవిధంగా అతి నీచమైన సంబంధం ఏదైనా ఉందంటే అది వ్యభిచారము. అందుకే అల్లాహ్ అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, వలా తకరబు జినా ఇన్నహు కాన ఫాహిషతన్ వసాఅ సబీలా, మీరు వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళవద్దు అన్నాడు. వ్యభిచారానికి దరిదాపులకు కూడా వెళ్ళవద్దు. వ్యభిచారం చేయడము, వ్యభిచారంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. వడ్డీలో ఎన్నో రకాలు ఉన్నాయి, షిర్క్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి, అదేవిధంగా వ్యభిచారంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి. అశ్లీలమైనటువంటి వాటిని చూడడం కూడా వ్యభిచారమే అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వాటి దగ్గర కూడా వెళ్ళొద్దు. పరస్త్రీతో మాట్లాడడం, అందుకే ఇస్లాం ధర్మంలో ఏకాంతంలో మాట్లాడడాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి పరస్త్రీతో కరచాలం చేయడం కన్నా కూడా, పరస్త్రీతో కరచాలం చేయడం, షేక్ హ్యాండ్, స్కూల్స్లో కాలేజీల్లో ఆఫీసుల్లో కరచాలాలు చేస్తుంటారు వెళ్ళి. ఈ కరచాలము పరస్త్రీతో చేయడం కన్నా కూడా ఒక వ్యక్తి ఒక మేకు తీసుకొని తన నెత్తి మీద కొట్టుకోవడం బెటర్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యభిచారానికి తలుపులు తీసేటటువంటి మార్గాలు. ఇవన్నీ కూడా షిర్క్ ఏ విధంగా అయితే అల్లాహ్ శాపానికి మానవుడిని గురి చేస్తుందో, వ్యభిచారము ఒక సమాజాన్ని తునాతునకలు చేయడానికి, వ్యభిచారానికి మించినటువంటి ఇక వేరే ఎటువంటి మార్గం లేనే లేదు. కాబట్టి స్త్రీ పురుషుల కలయిక ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. చాలామంది ముస్లింలు బరి తెగించి మరి ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రళయానికి దగ్గరలో స్త్రీలు బజార్లో వచ్చి వ్యాపారాలు చేస్తారు వాళ్ళ భర్తలతో అన్నారు. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పాలిటిక్స్లో కూడా వచ్చేస్తున్నారు. అల్లాహు అక్బర్. దాన్ని మనం ఆపలేం, ఎందుకంటే ప్రళయం రావాల్సిందే. ప్రళయం రావాలంటే ఇవన్నీ జరగాల్సిందే. కానీ ఒక విశ్వాసురాలు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎంతో నిష్ఠగా ఇస్లాం ధర్మాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తారు సోదరులారా. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ రోజుల్లో ఎక్కువగా తలాఖ్ లేదా ఖులా అనేది జరగడానికి గల కారణం ఏంటి? మనం నికా గురించి, స్త్రీ పురుషుల హక్కుల గురించి చాలాసార్లు ప్రసంగించాం. కానీ ఈ బంధం చివరి వరకు నడవాలి అంటే, ముఖ్యంగా ఈరోజు సమాజం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, మనము షరియత్కు కట్టుబడి ఉండాలి. నికా చేసుకునేటప్పుడే
అతి జాగ్రత్త వహించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక స్త్రీ యొక్క నికా అనేది 4 విషయాల వల్ల జరుగుతుందన్నారు. 4 విషయాలు చూసి గమనించి ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వమాలిహా, ఆమె ధనం చూసి, ముందు అదే చూస్తారు. అమ్మాయి నల్లగా ఉన్నా పర్లేదు, ధనం ఉంటే, డబ్బులు ఉంటే చాలు. అమ్మాయి ఎట్లాంటిదైనా పర్వాలేదు, క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు, డబ్బులు వస్తే చాలు. రెండోది ప్రవక్త గారు అంటున్నారు, వజమాలిహా, ఆమె అందం చూసి. కొంతమందికి డబ్బులు ఎందుకంటే మాకు చాలా ఉన్నాయి, అమ్మాయి అందంగా ఉండాలి, బొమ్మలాగా ఉండాలి, తాకితే రక్తం రావాలి, అట్లా ఉండాలి అమ్మాయి. మూడోది వంశం చూసి చేసుకోవడం. మంచి వంశాన్ని ఎతుకుతారు చాలామంది. ఇది చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే మంచి వంశములోనే గుణగణాలు బాగా ఉంటాయి. ఇక్కడ వంశం అంటే చాలామంది డబ్బులు అనుకుంటారు. చాలామంది ధనవంతులు కూడా వాళ్ళలో మంచి వంశానికి చెందిన వాళ్ళు అయి ఉండరు, క్యారెక్టర్ బాగుండదు వాళ్ళ దగ్గర. ఇక్కడ వంశం అని అంటే బీదరికానికి వంశానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఈరోజు మంచి వంశం అంటే డబ్బున్నవాడంటే వాడిది మంచి వంశం అని అందరూ అనుకుంటున్నారు. అలా కాదు. వాళ్ళ తాత ముత్తాతలు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఇవన్నీ చూడాలి. ఆ తర్వాత దీనిహా అన్నారు ప్రవక్త గారు, అంటే అమ్మాయి యొక్క ధర్మాన్ని చూసి. చాలామంది అమ్మాయి ధర్మం చూడమంటే ఏం చేస్తారంటే, అమ్మాయి మద్రసాలో చదువుకుందని చేసుకొచ్చేస్తారు. ఒక వారం రోజులు అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఇంకా ఏమి ఉండదు, నమాజులు ఉండవు, టీవీలు వచ్చేస్తాయి, సెల్ ఫోన్ ఇంకా మామూలుగానే ఉంటుంది. ఇక్కడ ధర్మాన్ని చూడమంటే అమ్మాయి యొక్క ఆచరణ మనం చూడాలి, గమనించాలి. ఎక్కడో దూరం నుంచి ఎవరో చెప్పేస్తారు, అమ్మాయి ఎక్కడ మద్రసాలో చదువుకుని ఉందండి అని చేసుకొచ్చేస్తారు. కానీ ఆ అమ్మాయి మద్రసా కాలేజీలో చదివే అమ్మాయి కన్నా అధ్వానంగా ఉంటుంది అమ్మాయి పరిస్థితి. కాబట్టి చూడడం అంటే ఇక్కడ ఏంటంటే మనం గమనించాలి. మంచి గుణగణ, ఎవరైనా సర్టిఫికెట్ ఇవ్వాలి, లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు. ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు దాదాపు బ్రోకర్లు ఉంటారు. ఈ బ్రోకర్ల పద్ధతి మనం తీసేయాలి. ఎందుకంటే ఈ బ్రోకర్లు ఏం చేస్తారంటే కట్న కానుకల్లో అట్నుంచి ఇట్నుంచి క్యాష్ వస్తుంది, డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయని చెప్పి ఏదో ఒక సంబంధాన్ని కట్టేస్తారు. ఏదో ఒక సంబంధాన్ని తీసుకొచ్చి వ్యాపారం ఇది. ఆ తర్వాత నాకేం సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మనం ఖురాన్ హదీస్లో అల్లా తబారక వ తఆలా అఫలా యతదబ్బరున అల్ ఖురాన్, మీరు ఖురాన్ని పైపైన చదువుకుని వెళ్ళడం కాదు, తదబ్బుర్ చేయాలి, అందులో మీరు మునక వెయ్యాలి అంటాడు అల్లా తబారక వ తఆలా. అంతగా ఆలోచించాలి ఖురాన్ గ్రంథంలో. అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి మీద అభాండం వచ్చింది. ఏమని అభాండం వచ్చింది? ఆమె వ్యభిచారం చేసింది అని చెప్పి, నౌజు బిల్లా. అది చాలా పెద్ద హదీసు. ఇప్పుడు అటువైపు వెళ్తే మనం టైం సరిపోదు జుమ్మాలో. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా తెలియదు తన భార్య తప్పు చేసిందా లేదా అని చెప్పి. చాలామంది చెప్తారు ప్రవక్తలకి, బాబాలకి, వలీలకి ఇల్మే గైబ్ ఉంటుందని. ప్రవక్త గారు కన్ఫ్యూజన్లో వచ్చారు, నా భార్య తప్పు చేసిందా లేదా. ఈయనకు కూడా తెలియదు, క్లారిటీ లేదు, ఇంకా వహీ కూడా రాలేదు ప్రవక్త గారి. అప్పుడు ఆయన ప్రవక్త గారు చాలా రోజుల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా సంశయంలో పడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? అలీ రజియల్లాహు తఆలా అన్హు వారిని చాలామందికి మషూరా చేశారు, ఏం చేయమంటావు, నా భార్య మీద ఎటువంటి అభాండం వచ్చింది. చాలామంది సహబా చెప్పారు, తలాఖ్ ఇచ్చేయండి. పక్కన వాళ్ళకి చాలా సంతోషం, ఎవరైనా విడిపోతున్నారంటే. కొంతమందికి ఎవరైనా విడిపోతున్నారు భార్యాభర్తలు అంటే చాలా సంతోషం, కలిస్తే ముఖాలు మళ్ళీ మాడిపోతాయి. తలాఖ్ ఇచ్చేయండి, చూసుకుందాం. అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు, ఎందుకు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారికి ఇంత ఉన్నత స్థానాలు ఇస్లాంలో అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రతి ఉమ్మత్లో ఒక ఇల్హామీ షఖ్స్ ఉంటాడు. ఇల్హాం అంటే ఏంటండి? ఇల్హాం అంటే వహీ తర్వాత స్టేజ్. వహీ ప్రవక్తలకు వస్తుంది, తర్వాత స్టేజ్ అంటే పుణ్య పురుషులు ఉంటారు కొంతమంది ఉమ్మత్తులో, వాళ్ళలో అల్లా వారి హృదయాల్లో మంచి మాటలు వేస్తూ ఉంటాడు. అలా నా ఉమ్మత్తులో ఇల్హామీ షఖ్స్ అంటే అది ఉమర్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన మనసులో అల్లా తబారక తఆలా మంచి మంచి మాటలు వేస్తారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఉమర్ ఏం చేయమంటావు అని అడుగుతారు. ఇక సర్వసాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ఉమర్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి తలాఖ్ ఇచ్చేయండి అని అంటారని అనుకుంటారు. కానీ ఆయన అలా లేదు. ప్రవక్త గారు, అల్లాహు అక్బర్, చూడండి, ప్రవక్త గారు ఈ సంబంధం మీకు ఎవరు తీసుకొచ్చారో చూడండి, ఏమంటున్నారు మీరు? తలాఖ్ ఇచ్చేస్తారా? ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారు మీకు?
ఎవరు తీసుకొచ్చారండి ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి సంబంధం? గుర్తుందా? మనకు ఉందా? చెప్పండి. అల్లాహు అక్బర్. జుమ్మా రోజు మాట్లాడకూడదు, కానీ ఇమాం అడిగితే సమాధానం చెప్పొచ్చు. జిబ్రైల్ అమీన్ తీసుకొచ్చారు అల్లాహ్ తరపు నుండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఖదీజతుల్ కుబ్రా రజియల్లాహు తఆలా అన్హా వారు చనిపోయిన తర్వాత ఎవరిని నికా చేసుకోవాలి అనే సంశయంలో ఉన్నప్పుడు వారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో, ఇది బుఖారీలో ఉన్నటువంటి హదీస్, ఇది ఏదో జైఫ్ హదీస్ కాదు, బుఖారీ ముస్లిం హదీస్ అంటే ఇంకా దాంట్లో మనం డౌట్ చేయాల్సిన అవసరం లేదు. అస్సహీహీ ముత్తఫకున్ అలై అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు జిబ్రైల్ ఇస్లాం వారు వచ్చి ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని ఇచ్చి, ఈమె ఇహపర లోకాలలో మీకు భార్య అని వెళ్ళిపోయారు చెప్పి. దాన్ని తెరిచి చూస్తే అందులో ఎవరున్నారు? ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా సిద్దికా ఉన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి మీరు ఏం చూసి తలాక్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకసారి సంబంధం తెచ్చిన వాడిని చూడండి అన్నారు. కాబట్టి ఈ హదీస్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సంబంధం తేడానికి బ్రోకర్లను పెట్టుకుంటున్నామా, విశ్వాసులు తెచ్చిన సంబంధాలు తీసుకుంటున్నాం? ఎంతోమంది నమాజ్కి వచ్చే యువకులు, మౌలి సాబ్ ఎవరో ఒక 10 సంవత్సరాల తర్వాత కనిపిస్తాడు, గడ్డం ఉండదు, నమాజ్ చదువుతుంటాడు, అన్నీ తహజ్జుద్ చదువుతుంటాడు, అన్నీ ఉంటాయి. ఒక 5 సంవత్సరాల తర్వాత కనిపిస్తే గడ్డం ఉండదు, నమాజ్ చదవడు, వాడు ఒక భికారిలాగా కనిపిస్తాడు. ఏందిరా అంటే, పెళ్లి చేసుకున్నానండి, నాతో ఒక ఆట ఆడుకుంటుంది, వీటితో ఒక ఆట గేమ్ ఆడుకుంటుంది, ఇంకంతే. ఏమరా నమాజ్ దర్గాకి వెళ్తున్నానండి అంటాడు. అల్లాహ్, ధర్మం ఏమైపోయింది వీడిది? కాబట్టి మంచి వంశంలో మంచి గుణగణాలు కలిగినటువంటి స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఒక్కొక్కసారి మంచి వంశంలో కూడా చెడ్డవాళ్ళు పుడతారు. కాబట్టి ఒక స్త్రీ యొక్క ధర్మాన్ని చూడమంటే మద్రసా సర్టిఫికెట్లు కాదు, ఆమె ఎలా ఉంది, నమాజ్ చదువుతుందా లేదా, ఏదైనా ధర్మ విషయం వచ్చినప్పుడు అమ్మాయి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, ఇవన్నీ పెళ్లికి ముందే గమనించాలి. పెళ్లి విషయంలో తొందరపాటు పడకూడదు. అబ్బాయి కూడా పడకూడదు, అమ్మాయి కూడా పడకూడదు. ఒక తుత్తర ఉంటుంది, తొందరగా పెళ్లి చేసుకుని ఏదో సాధించేయాలని చెప్పి, అలా చేయకూడదు, ఇస్తిఖారా చేయాలి. కాబట్టి మొట్టమొదటి విషయం ఇది. రెండో విషయము, వివాహం చేసుకునేటప్పుడు ఖురాన్ మరియు హదీస్ ప్రకారం చేసుకోవాలి. కట్న కానుకలు ఇతర వాటికి మనం దూరంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, పోరా అంటుంది, మా నాన్న నాకు కొనిచ్చాడు నిన్ను అంటుంది. ఈరోజు అదే పరిస్థితి. మా నాన్న నిన్ను నాకు కొనిచ్చాడు, నీ మాట నేను వినంటుంది. ఈరోజు సమాజ పరిస్థితి అలా ఉంది, చెప్తున్నాను. నువ్వు ఇక్కడ పొడిచేది ఏమి లేదు, నువ్వు తెచ్చి ఇచ్చేది ఏమి లేదు అంటుంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, రెండో విషయము, మగవాడు మహర్ ఇచ్చి స్త్రీ యొక్క మర్మాంగాన్ని హలాల్ చేసుకుంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు హదీస్లో. కాబట్టి నీ దగ్గర నువ్వు ఇల్లు నడిపే స్తోమత ఉండాలి. ఇప్పుడు ఇల్లు అంటే ఇద్దరే కనిపిస్తారు, తర్వాత పిల్లలు వచ్చేస్తారు చూస్తూ. కాబట్టి ఇంటిని నడపగలిగే స్తోమత ఉండాలి. తొందరపడి నికా చేసుకోవడం కాదు. మహర్ ఇచ్చేటటువంటి స్తోమత ఉండాలి స్త్రీకి. ఆమెను తెచ్చిన తర్వాత ఆమె బాగోగులు చూడడము, ఆమెను బాగా చూసుకోవడం. ఎందుకంటే ఆమె నీ ఇంటికి ఇల్లాలు, ఇలవేల్పు అని కూడా అంటారు చాలామంది. కాబట్టి ఆమె నీ ఇల్లాలని నువ్వు బాగా చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉంటేనే నువ్వు వివాహం చేసుకోలేకపోతే, యా అయ్యుహష్ షబాబ్, ఓ యువకుల్లారా, మీరు ఉపవాసం ఉండి మీ యవ్వనాన్ని కంట్రోల్ చేసుకోండి అన్నారు ప్రవక్త గారు. మీరేం చేయాలి? స్తోమత లేదు, భార్యను పెంచే స్తోమత లేదు, ఇల్లు గడిపే స్తోమత లేదు, నీ దగ్గర పని ఏమి లేదు, ఉపవాసం ఉండి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అనర్థాలు కొని తెచ్చుకోవద్దు. ఈనాటి సమాజంలో ముఖ్యంగా ఈరోజు ఎందుకు విడాకులు అయిపోతున్నాయంటే, ఒక ఆమె ఏదో కొంటుంది, ఫోన్ చేసేస్తుంది ఇమీడియట్గా, లేకపోతే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపులో పెట్టేస్తుంది, నేను ఇన్ని వేలు పెట్టి ఇది కొన్నాను, ఇంకా ఇంతే. ఆమె కొనగానే వేరే ఇళ్లలో, వాళ్ళ ఇంట్లో సంతోషం, ఒక 10 ఇళ్లలో. ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. ఒకరిని చూసి ఒకరు ఇహలోకాన్ని పొందాలి అన్నటువంటి ఏమరపాటు మిమ్మల్ని సమాధికి చేరవేసింది అని అంటారు అల్లాహ్ తబారక్ తఆలా. ఒకరిని చూసి పక్కని. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు,
మీరు మీకన్నా ఎక్కువ పొజిషన్లో ఉన్నతంగా ఉన్నవారిని కాదు, మీకన్నా తక్కువలో ఉన్నవారిని చూడండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క వివాహ బంధం ఏదైతే ఉందో, ఈ బాంధవ్యం ఏమైతే ఉందో, ఇది అల్లాహ్ తబారక్ తాలా వద్ద చాలా ఉన్నతమైనటువంటి బంధము. మరియు శైతాను వద్ద, శైతానుకు ఇష్టం లేనటువంటి బంధం ఏదైతే ఉంది అంటే అది భార్యాభర్తల బంధమే. ఎప్పుడు కూడా శైతాను భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఎవరిని రాకుండా మనం చూసుకోవాలి. అల్లాహ్ తబారక్ వ తఆలాకు ఇష్టం లేనటువంటి విషయము తలాఖ్ అనేది, ఖులా అనేది, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనకు ధర్మ జ్ఞానము లేనందువల్ల ఈరోజు చాలా బంధాలు తలాఖ్ వరకు వచ్చేస్తున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్త్రీని వివాహం ఆడిన తరువాత ఒక పురుషుని యొక్క హక్కు ఏంటంటే ఆమె పైన ఆమెను బాగా చూసుకోవాలి. బాగా తన స్తోమతలోనే బాగా చూసుకోవాలంటే అప్పులు చేసి వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి నలుగురిని ముంచేసి ఎలాగో అలా కాదు, తన ఉన్నటువంటి స్తోమతలోని. ఇంకో విషయం ఏమిటంటే మనకున్న స్తోమత ఏంటో ముందే వాళ్ళకి తెలియచేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయి చాలా కలలు కంటుంది, నాకు పెళ్ళైతే నన్ను మహారాణిలా చూసుకుంటాడు, కాలు కింద పెట్టనివ్వడు, ఒక యువరాజు వస్తాడు అని చెప్పి కలలు కంటుంటారు ముందే ఈ సినిమాలన్నీ చూసి కూడా. అక్కడికి వెళ్ళంగానే ఒక నెల మామూలుగా ఉంటుంది, దాని తర్వాత ఆమెకు చాలా బాధ్యతలు ఉంటాయి ఇంట్లో. ఇవన్నీ ఒక్కసారిగా ఈ పనులన్నీ పైన పడేటప్పటికీ ఆమెకు చుక్క ఎదురవుతుంది. ఏందిరా పరిస్థితి, నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఏదో జరుగుతుంది. క్లాషెస్, శైతాన్ వస్తాడు స్నేహితుల రూపంలో. నువ్వు ఎలా ఉండేదానివే కాలేజీలో, నువ్వేంది అట్లాంటి సంబంధం చేసుకున్నాను ఎవరో చెప్తారు. ఇంకా అలా అగ్గి రాజేస్తూ ఈరోజు బంధాలు తెగిపోయేటంత దూరం ఈరోజు వచ్చేసాయి పరిస్థితులు సోదరులా. కాబట్టి అంత దూరం మనం తెచ్చుకోకూడదు, ముందే చెప్పాలి నా పరిస్థితి ఇంత, నా సంపాదన ఇంత. కొంతమంది అబద్ధాలు చెప్పి కూడా తెచ్చుకుంటారు సంబంధం. అవసరం లేదు, నేను ఇంతే చేయగలుగుతాను, నీకు ఇష్టం ఉంటే నువ్వు నా నికాలోకి రా, లేకపోతే వద్దు అని చెప్పేయండి, ఖరాఖండిగా చెప్పండి. లేకపోతే జీవితాంతం నరకం చూడాల్సి వస్తుంది. ఇష్టమున్ని ఓర్పు సహనాలు కలిగినటువంటి దైవ భక్తురాలే వస్తుంది ఇన్షాల్లా. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, ఒక్క భార్యని కూడా పోషించేటటువంటి స్తోమత నీకు లేనప్పుడు బానిస స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు నీకు ఉత్తమం అని ప్రవక్త గారు చెప్పారు. ఆ రోజులు బానిసలు ఉండేవారు, ఆ రోజు బానిస స్త్రీలు ఉండేటటువంటి వారు వాళ్ళ యొక్క ఆధీనంలో. కాబట్టి సోదరులారా, ఇది మొదటి విషయం. తర్వాత ఆమెను బాగా చూసుకోవాలి. ప్రవక్త గారు అంటున్నారు, నువ్వు ఏదైతే తింటావో ఆమెకు తినిపించు. నువ్వు బయట ఫ్రెండ్స్తో బాగా బిర్యానీలు అన్నీ తింటున్నావు, ఆమె పచ్చడి మెతుకులు అలా కాదు. ఏదో ఎప్పుడో బయట ఫ్రెండ్స్ కలిస్తే తింటాం, అదే ఆ విషయం వేరు. కానీ మనం మంచి బాగా తినేసి బయట ఆమెకు ఒక ఆహారం, మనకు ఒక ఆహారం, అలా కాదు. నువ్వు ఏదైతే తింటావో ఆమెకు కూడా మంచి ఆహారం పెట్టాలి. నువ్వు ఏదైతే ఎటువంటి దుస్తులు వేసుకుంటావో ఆమెకు కూడా మంచి దుస్తులు వేసుకోవాలి. అల్హమ్దులిల్లా, అల్లా దయ వల్ల ఈ రోజుల్లో పురుషుల కన్నా కాస్ట్లీ దుస్తులు స్త్రీలే వేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మరి స్త్రీ ఏం చేయాలి? స్త్రీ ఇంటిని చూసుకునేటటువంటి బాధ్యత ఆమెపై ఉంది, ఇంటిని కాపాడుకునేటటువంటి బాధ్యత ఆమెకుంది. స్త్రీ కూడా ఎప్పుడు భర్త తన వైపు చూసినా తన భర్తను సంతోషపరచాలి, అతన్ని చీదరించుకోకూడదు, నవ్వుతూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అద్దునియా కుల్లహా మతా వ ఖైరుల్ మతాఇ దునియా అల్ మర్అతు సాలిహా. ప్రపంచంలో ఏమి లేవండి, వజ్ర వైడూర్యాలు, బంగారము, నగలు, సమస్తము ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అద్దునియా కుల్లహా మతా, అల్లా అనుగ్రహాలతో ఈ భూమి అంతా నిండిపోయి ఉంది. కానీ అల్లా యొక్క అనుగ్రహాల్లో ఉత్తమమైనటువంటి అనుగ్రహం ఏమిటి? ఒక దైవ దాసీనురాలు, అల్లాకు భయపడేటటువంటి దైవ భక్తురాలైనటువంటి భార్య, ఉత్తమమైనటువంటి భార్య అన్నారు. కాబట్టి మనం ముందే ఇటువంటి స్త్రీ కొరకు అల్లాను ప్రార్థన చేయాలి సోదరులారా, ఇటువంటి స్త్రీ కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ఎప్పుడైతే భర్త పిలుస్తాడో మొహం చిట్లించుకొని ఉండకూడదు. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు, కానీ భర్తతో మాట్లాడేటప్పుడు మొహం మార్చుకొని మాట్లాడకూడదు. భర్త కూడా
వేరే వాళ్ళతో బాగా ఉండి ఇంట్లోకి వచ్చిన తర్వాత హిట్లర్ లాగా మారిపోకూడదు. బయట బాగుంటాడు, ఇంట్లో మటుకు హిట్లర్ లాగా ఉంటాడు. పిల్లలు నవ్వకూడదు, భార్య నవ్వకూడదు. ఈయన వస్తే మిలిటరీ రూల్ అనమాట. అంత ఎలా ఉండాలంటే అట్లా ఉండాలి. ప్రవక్త గారు అలా చేశారా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ఇదేనా? ప్రవక్త గారు తన భార్యలతో ఎంతో ప్రేమగా వాత్సల్యంతో మాట్లాడేవారు. తన పూర్తి జీవితంలో 5 వేళ్లతో కొట్టను కూడా కొట్టలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన భార్యని. 11 మంది భార్యలు. మరియు అమ్మి ఆయిషా చిన్నది, ప్రవక్త గారు ఆమెతో ఆడుకునేవాళ్ళు. ఎప్పుడైనా మీరు ఆడుకున్నారండి భార్యలతో? ఇంట్లో కానీ ఏమైనా క్యారమ్స్ కానీ, చెస్ ఆడకూడదు కానీ క్యారమ్స్ కానీ ఇటువంటి, లేదా బయట వెళ్ళినప్పుడు ఎక్కడికైనా పిక్నిక్కి మన స్తోమతలో మనం చేయాల్సినవి చేయొచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 2 సార్లు తన భార్య ఆయిషా రజియల్లాహు తఆలాతో పరుగు పందెం ఆడారు. పరుగు పందెం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓడిపోయారు. పెళ్ళైన కొత్తలో ఆమె సన్నగా ఉండేది, ప్రవక్త గారు బాగా లావుగా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఏజ్ ఎక్కువ, పరిగెత్తును ఆమె ఓడికొట్టేసింది. రెండోసారి కొన్ని రోజులకి అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా బాగా లావుగా అయిపోయారు. రెండోసారి ప్రవక్త గారి చేతిలో ఓడిపోయారు. ప్రవక్త గారు అన్నారు, ఆయిషా నువ్వు నన్ను ఓడిగట్టావు కదా, నేను దానికి బదులు తీర్చుకున్నాను అన్నారు. అల్లాహు అక్బర్. ఎంత ప్రేమ, వాత్సల్యాలు. కాబట్టి ఇటువంటి వాతావరణం కూడా మనం ఇంట్లో ఏర్పాటు చేయాలి అప్పుడప్పుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఉత్తమమైన వాడు ఎవరంటే ఎవరైతే మీ ఇంటి వారి పట్ల మంచిగా ఉంటాడో, మీ ఇంటి వారితో బాగా మెలుగుతాడో, భార్య పిల్లలతో, అతడు ఉత్తమమైనటువంటి వ్యక్తి. నేను నా ఇంటి వారి పట్ల నేను ఉత్తమమైనటువంటి గుణగణాలు కలిగి ఉన్నాను అని ప్రవక్త గారు చెప్పారు. మనకు ఆదర్శం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాబట్టి మనం కూడా ఇటువంటి వాతావరణం ఇంట్లో కలుగ చేయాలి. ధర్మ విరుద్ధ విషయాలు తప్ప ఇతర విషయాలలో వాళ్లకు మనం కొన్ని సౌకర్యాలు కల్పించాలి సోదరులారా. కొన్ని సౌకర్యాలు వారికి కూడా మనం కల్పించాలి. కొన్ని విషయాల్లో మనం పిసినారితనంగా ఉన్నా కూడా మనకు కుదరదు. అంటే ఉన్న దాంట్లో వాళ్ళని సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇతరుల ధనాన్ని కొల్లగొట్టి వాళ్ళకి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఇతర భార్యలు వీళ్ళతో కలిసి అమ్మి ఆయిషా రజియల్లాహు తఆలా వారు ఒకసారి పిండి కలుపుతూ ఆ పిండిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇద్దరు సవతులు కూడా ఒకరి ముఖాల మీద ఒకరు పూసుకున్నారు. ప్రవక్త గారు మధ్యలో ఉండి వాళ్ళని సంతోషపరిచేటటువంటి వారు. ప్రవక్త గారు వాళ్ళతో ఆడుకునేటటువంటి వారు. ఇంటి పనులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాయం చేసి ఇచ్చేటటువంటి వారు. వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటున్నారు. ఎందుకంటే స్త్రీలకు వాళ్ళకు కూడా పాప ఇంట్లో ఎంతో కష్టపడతారు వాళ్ళు కూడా. ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా వారు కూడా ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో గారాలుగా ఆమెను పెంచారు. అయినా ఆమె ఖర్జూరపు విత్తనాలు దంచేది వంటలకు మేత వేయడానికి. అంత చేతులు బొబ్బలు వచ్చేసాయి, అంతగా ఆమె కష్టపడేది. ప్రవక్త గారి సతీమణులు కూడా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి స్త్రీలు కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు ఎంతో ప్రేమ వాత్సల్యాలుగా ఉండాలి. ఇంటికి వెళ్ళగానే అల్లాహ్ ఏమన్నాడు? సలాం చెప్పి ఇంట్లో వెళ్ళండి అన్నారు. ఎందుకన్నారు అంటే ఇంట్లోకి వెళ్ళగా తలుపు తీయగానే అస్సలాము అలైకుం వరహ్మతుల్లా, నీపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక అనగానే ఆమెకు కూడా సంతోషం కలుగుతుంది. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లా అని ఆమె కూడా ఇంట్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అలా కాకుండా మనం ఇంటికి వెళ్ళి ఎంతసేపు నువ్వు తలుపు తీయడానికి అని మనం చిటపటలు ఆడామనుకోండి, అక్కడ శైతాన్ అనేటటువంటి వాడు మధ్యలోకి దూరతాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు పెద్ద శైతాన్ ఎవరైతే ఉంటాడో వాడి అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని భూమి మీదకు పంపించిన తర్వాత సముద్రంపై అతను ఒక సింహాసనాన్ని ఏర్పరచుకొని అక్కడి నుండి శైతానులను పంపిస్తూ ఉంటాడు. వెళ్ళి భూమి మీద అల్లకల్లోలాలు అరవచకాలు సృష్టించండి అని చెప్పి. అప్పుడు వీళ్ళందరూ మళ్ళీ వచ్చి పెద్ద శైతాన్కు రిపోర్ట్ వినిపిస్తారు. ఒక శైతాన్ వచ్చి చెప్తాడు, నేను 2 దేశాలకు మధ్య యుద్ధం పెట్టేశాను. ఇంకోటి వచ్చి చెప్తాడు, నేను 2 ఊర్లు తగలబెట్టేశాను, వాళ్ళకు కొట్టుకొని కాల్చుకొని చచ్చిపోయారు వాళ్ళు. అది మతపరమైన యుద్ధాలు కావచ్చు, కులం పేరు మీద కావచ్చు, జాతి పేరు మీద కావచ్చు, ఏదైనా సరే ఒకళ్ళు చుక్కళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. లాస్ట్లో శైతాన్ సరే కూర్చోండి అంటాడు. లాస్ట్లో ఒకడు వచ్చి చెప్తాడు, నేను 2 భార్యాభర్తల మధ్యలో తగు పెట్టేశానంటే నువ్వురా నాకు కావాల్సింది చెప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే శైతాన్కు ఇష్టము లేనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల సంబంధమే. ఎందుకంటే ప్రతి స్త్రీ పురుషుల్లో భార్యాభర్తల్లో వాడికి ఎవరు కనిపిస్తారు? ఆదాం హవ్వ కనిపిస్తారు. ఎందుకంటే
వీళ్ళిద్దరి వల్లనే నేను భూమి మీదకి వచ్చేసాను, ఈ మానవుని వల్లనే నేను భూమి మీదకి వచ్చాను, ఈ వీళ్ళిద్దరు బాగుంటే కుటుంబం బాగుంటుంది, వంశాలు బాగుంటాయి, ఊరు బాగుపడిపోతుంది, స్త్రీ పురుషుల బంధం బాగుంటే అన్నీ బాగుంటాయి, ఇది చెడిపోతే అన్నీ చెడిపోతాయి అని చెప్పి శైతాన్ ఏం చేస్తాడంటే ముందు వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఏ రూపంలో అయినా వస్తాడు, ఎవరి రూపంలో అయినా వస్తాడు. కాబట్టి సోదరులారా, మనం శైతానికి మధ్యలో తావు ఇవ్వకూడదు. శైతాన్ ఎప్పుడు శైతాన్ రూపంలో రాడు. అమ్మాయి తరపు బంధువుల తరపు రూపంలో కూడా వస్తాడు, లేదా అబ్బాయి తరపు బంధువుల రూపంలో కూడా వచ్చి చిచ్చులు పెడుతుంటాడు, లేదా స్నేహితులు లేదా స్నేహితురాళ్ళ రూపంలో వచ్చి కూడా చిచ్చు పెడుతూ ఉంటాడు. మనము గమనించుకొని మన వైవాహిక సంబంధాన్ని చివరి వరకు దాన్ని తీసుకుని వెళ్ళాలి అంటే ఇటువంటి వాళ్ళ మాటలు వినకుండా, శైతాన్కు మన యొక్క జీవితాలలో ఎటువంటి తావును ఇవ్వకుండా మనం చివరి వరకు కూడా జీవితాన్ని గడిపేటటువంటి ఉద్దేశము మనకు ఉండాలి. అటువంటి పరిస్థితులను మనం తీసుకురావాలి. అయితే దీనికి ఒకటే మార్గం సోదరులారా, అదేంటంటే ప్రతి విషయంలో కూడా ధర్మంపై నిలకడ. ఏ పని చేసినా, వివాహం చేయాలన్నా ఏదైనా ముందు ఏం చేయాలంటే అందరూ కూర్చొని మషవరా చేసుకోవాలి. ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు పెళ్లి చేయాలి, ఏం చేయాలి? అంతగా మీకు ఏదైనా ధర్మ విషయాలు తెలియనప్పుడు ఎవరైనా మౌలి సాబ్ని కానీ ధర్మ విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టుకొని మషవరా చేసి అందులో ధర్మ విరుద్ధమైనటువంటి పనులు లేకుండా మనం జాగ్రత్త పడితే శైతాన్ అనేటటువంటి వాడు మన మధ్యలోనికే రాడు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతగా మనకు చెప్పారు. కాబట్టి ఇద్దరు కూడా పరస్పరము, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ప్రతి విషయంలో ప్రవక్త గారు ముఖ్యంగా హజ్జతుల్ విదాలో ప్రవక్త గారు ఏమని నసీహత్ చేశారంటే, మీరు మీ స్త్రీల విషయంలో అల్లాహ్కు భయపడండి, వాళ్ళను అనవసరంగా కొట్టడం కానీ వాళ్ళతో మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీరు బిహేవ్ చేయడం కానీ చేయవద్దన్నారు. అలాగే స్త్రీలకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నసీహత్ చేశారు. ఒకవేళ ఒక స్త్రీకి అల్లాహ్ తబారక్ వ తఆలా మానవునికి సజ్దా అనేది ఉంటే ఒక స్త్రీకి నేను చెప్పేటటువంటి వాడిని ఏమని, నీ భర్తకు సజ్దా చేయమని. ప్రవక్త గారు ఒకసారి వెళ్తున్నారు మార్గం గుండా, ఒక స్త్రీ కనిపించింది, సలాం చెప్పింది. ప్రవక్త గారు వాలేకుమ్ అస్సలాం అన్నారు. ఏమ్మా బాగున్నావా? బాగున్నామండి. ప్రవక్త గారు అన్నారు, నీ భర్త ఎలా ఉన్నాడు? బాగున్నాడు, జాగ్రత్త, నీ స్వర్గము అతనే, నరకం అతనే అన్నారు ప్రవక్త గారు. నీకు స్వర్గము అతనే, నరకం అతనే. అతని సేవ చేసి నువ్వు స్వర్గానికి వెళ్తావా? నువ్వు అతన్ని సంతుష్టపరచకుండా నీ ఇష్టం వచ్చినట్లు నరకానికి వెళ్తావు, నీ ఇష్టం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి స్త్రీకి స్వర్గ నరకాలు భర్తే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరికి ఏమన్నారు, తల్లి తండ్రులు వివాహం చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో దూరడానికి ప్రయత్నం చేయకూడదు. స్త్రీ ఎవరిని కూడా తన ఇంట్లోకి రానివ్వకూడదు, భర్త మాట మీరకూడదు. అక్కడే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అమ్మాయి తరపున తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇరువైపుల ఇద్దరు కూడా వీళ్ళ యొక్క జీవితాలలో మనం కల్పించుకోకూడదు. వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు బాగా బ్రతుకుతారు. అటు నుంచి ఇటు నుంచి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, భర్తను ఉత్తమమైన స్త్రీ ఎవరైతే భర్తను చూడగానే అతను పిలవగానే వచ్చి అతన్ని సంతోషపరుస్తుందో. ఎవరైనా స్త్రీ తన భర్త పిలిస్తే వచ్చి అతన్ని సంతోషపరచలేదు, రాత్రంతా అనవసరంగా అతన్ని పక్కన పెట్టేసింది, కావాలని చెప్పి ఏదైనా అలిగి పక్కన పెట్టేస్తారు. నాకు అది కొనిచ్చేదాకా నువ్వు కింద, నేను పైన పండుకుంటాం మంచం మీద, నువ్వు కింద. ప్రవక్త గారు అంటున్నారు, ఇటువంటి స్త్రీ యొక్క ఆరాధన ఆమె భుజాలకు నుంచి పైకి వెళ్ళదన్నారు. అటువంటి స్త్రీ యొక్క అలా ఆరాధన అల్లా అంగీకరించడు. రెండో విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ తెల్లవారే వరకు దైవ కన్యలు ఎవరైతే స్వర్గంలో ఉంటారో వాళ్ళు ఆమెపై శాపాన్ని కురిపిస్తుంటారు, లానత్ పంపుతుంటారని ప్రవక్త గారు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎందుకంటే దీనికి సమాజంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. ఏంటంటే ఇది ఇలా ఉంది అని చాలామంది అనుకోవచ్చు. రూల్స్ ఇటువంటి ఇస్లాంలో అల్లా మానవ నిర్మాత. ఈ సమాజం ఎలా ఉంటే బాగుంటుందో, మానవుడు ఎలా జీవిస్తే బాగుంటుందో ఆయనకు తెలుసు, మనకన్నా ఎక్కువ కూడా. ఈరోజు విమర్శలు చేసేవాళ్ళు చాలా చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే స్త్రీ తన భర్తను సంతుష్టపరచదో ఇక్కడ వ్యభిచారానికి మార్గాలు తెరుచుకుంటాయి. ఓర్చుకునేవాడు ఓర్చుకొని సరేలే ఏదో అని వెళ్ళిపోతాడు ఓర్పుతో. కానీ
లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే బయటికి వెళ్తాడు. నువ్వు కాకపోతే నాకు, నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు కాకపోతే 10 మంది అంటాడు. దీనికి మార్గం తెరిచింది ఎవరో? నువ్వే. ఈరోజు మీరు చూడండి, బయటకు వెళ్ళి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూడండి, మన ఎంతోమంది లాయర్లు, కౌన్సిలింగ్ చేసేటటువంటి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఏంది అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంది ఈ రోజుల్లో అని చెప్పి, భర్తల్ని ఇలా హింసిస్తున్నారు ఏంది, స్త్రీలను రక్షించడానికి కాదు మగవాళ్ళని రక్షించడానికి రూల్స్ కావాలని చెప్పి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఇటువంటి మార్గాలను, అందుకే ప్రవక్త గారు ఏమన్నారు, ఒకవేళ స్త్రీ వంట మీద ఎక్కి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నా కూడా తన భర్త పిలిస్తే వెంటనే వచ్చేయాలి అని ప్రవక్త గారు అన్నారు. భర్తకు ఇష్టం లేని వ్యక్తిని ఇంట్లోకి రానివ్వకూడదని ప్రవక్త గారు అన్నారు. ఇవన్నీ కూడా కుటుంబం బాగుండాలంటే ఇవన్నీ మనం ఇటువంటి రూల్స్ అన్ని పాటించాలి. ఇవన్నీ ఒక జుమ్మాలో అయ్యే విషయాలు కాదు. మరెప్పుడైనా అల్లాహ్ తబారక్ వ తఆలా ఇన్షాల్లా మనకు ఈ విధంగా కలిసి కూర్చునేటటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తే మళ్ళీ ఇన్షాల్లా మనము ఇటువంటి విషయాలను గురించి చర్చిద్దాము. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓర్పు సహనాలతో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మనం జీవితాన్ని గడపగలిగితే అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క కారుణ్యము మన ఇంట్లో కురుస్తుంది. మన ఇల్లు బాగుంటే మన పిల్లలు అందరూ బాగుంటారు, సమాజం బాగుంటుంది. నేను చివరిగా అల్లాహ్ తబారక్ వ తఆలాను ప్రార్థించేది ఏమిటంటే, అల్లాహ్ తబారక్ వ తఆలా మా అందరి యొక్క కుటుంబాలలో ఈ యొక్క ప్రత్యేక కారుణ్యాలను కురిపించు. మా అందరికి కూడా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సఖ్యతతో, ప్రేమానురాగాలతో జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని మాకు కల్పించు. శైతాన్ యొక్క ప్రేరణ నుండి మమ్మల్ని, మా కుటుంబాలని కాపాడు. ప్రతి స్త్రీ పురుషుని భార్యాభర్తల మధ్యలో శైతాన్ యొక్క ప్రేరణ నుండి వారిని కాపాడు. అల్లాహ్ తబారక్ ఎంతమంది యువకులు యువతులు ఈరోజు పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు మంచి సన్మార్గాన్ని అల్లాహ్ చూపించు. వారికి మంచి మంచి వ్యక్తులతో, మంచి మంచి అమ్మాయిలతో వారికి అల్లాహ్ వివాహాన్ని అల్లాహ్ తబారక్ తఆలా జరిపించు. అల్లాహ్ వాళ్ళు సున్నత్ ప్రకారం వివాహం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.